తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం సౌమాన్య టైల్స్ ఫ్యాక్టరీలో మృతి చెందిన వారికి ₹1 కోటి, క్షతగాత్రులకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వెంకటగిరి ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి చేమూరు గురువయ్య, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి చెంగయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి రూరల్ మండలం మన్నవరం వద్ద ఎల్లంపాడు సమీపంలో ఉన్న టైల్స్ పరిశ్రమలో బుధవారం గ్యాస్ ట్యాంకర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో 2 కార్మికులు మరణించగా 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమలో భూమిలో పూడ్చిన ట్యాంకర్ పేలడం వల్లనే ప్రమాదం జరిగిందని, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పేలుడు ఘటన జరిగిందని తెలిపారు. రూపాయలు చెల్లించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిఐటియు. వర్ధిల్లాలి సిఐటియు. వర్ధిల్లాలి సిఐటియు. ప్రమాదంలో మరణించినటువంటి వారికి ₹1 చెల్లించాలి. ప్రమాదంలో మరణించిన వారికి ₹1 చెల్లించాలి. వర్ధిల్లాలి సిఐటియు. ₹1 నష్టపరిహారం చెల్లించాలి. టైల్స్ పరిశ్రమలో ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి ₹1 నష్టపరిహారం చెల్లించాలి. గాయపడినటువంటి వారికి 25 లక్షల చెల్లించాలి. సెరామిక్ టైల్స్ పరిశ్రమలో చనిపోయినటువంటి వారికి ₹1 చెల్లించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. యాజమాన్యంపై చర్యలు. చనిపోయిన కుటుంబానికి ₹1 చనిపోయిన కుటుంబాలకి ₹1 నష్టపరిహారం. చనిపోయిన కుటుంబాలకి ₹1 నష్టపరిహారం. చనిపోయిన కుటుంబాలతో యాజమాన్యం మాట్లాడనీయకుండా వ్యవహరించడం దారుణం. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. టైల్స్ యాజమాన్యంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సోనియా టైల్స్ కంపెనీపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలి. గాయపడినటువంటి వారికి 25 లక్షల. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని నిన్న కాళహస్తి రూరల్ మండలం మన్నవరం దగ్గర ఎల్లంపాడు ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ పరిశ్రమలో 2 కార్మికులు మరణించినటువంటి పరిస్థితి, అలాగే కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలు తగిలినటువంటి పరిస్థితి అక్కడ పేలుడు సంభవించి, అయితే వారందరిని కూడా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారిలో 2 చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వారికి ₹1 వెంటనే యాజమాన్యం జోక్యం చేసుకుని నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్షతగాత్రులు గాయపడినటువంటి తీవ్రంగా గాయపడినారు, వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకోవాలి. వారికి ₹25 లక్షల చొప్పున చెల్లించాలని చెప్పేసి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పేలుడు సంభవించడానికి కారణమైనటువంటి యాజమాన్యం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు 2 చనిపోయి తీవ్రమైనటువంటి క్షతగాత్రులు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి తగువైనటువంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ యొక్క యాజమాన్యం చర్యల్ని, ప్రభుత్వం చర్యల్ని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ జిల్లాలో ఉండే తిరుపతి జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఈ విధంగా చనిపోయినట్టు కార్మికులు పట్టుకూటి కోసం పోయి చనిపోయినటువంటి పరిస్థితి అనేక పరిశ్రమల్లో జరుగుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతూ ఉందంటే అక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం పరిశ్రమలకు సంబంధించినటువంటి తనిఖీలు, పర్యవేక్షణ లేనందున యంత్రాంగం అంతా కూడా నిద్రలో ఉన్నందువల్లే ఇటువంటి ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దీనికి అంతటికి కారణం నిద్రలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వెంటనే మేల్కోవాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికైనా ఇక మీదటైనా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా, ప్రాణ నష్టం కార్మికులకు సంబంధించి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. లేదంటే భవిష్యత్తులో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాళహస్తి మండలం మన్నవరంలో ఉన్నటువంటి పరిశ్రమ సుధా సోనియా టైల్స్ కంపెనీలో ప్రమాదవశాత్తు 2 మరణించారు, అనేక మంది కూడా గాయపడ్డారు. అయితే ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ
యాజమాన్యం ఏమాత్రం వాళ్ళ పట్ల స్పందించి పోయిన కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తి ఈరోజు కనిపించడం లేదు. కనీసం మానవత్వం కూడా లేకుండా ఈరోజు యాజమాన్యం వ్యవహరిస్తుంది. పరామర్శించి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్తో కానీ మాట్లాడనీయకుండా ఈరోజు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి యాజమాన్యం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మనిషి చనిపోతే పరామర్శించడం, వాళ్ళని ఓదార్చడం అనేది సహజంగా లక్షణం, ప్రతి ఒక్కరికి ఉండే గుణం అది. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరొక పక్క ప్రభుత్వం 24 గంటలు గడుస్తున్నప్పటికీ కానీ కలెక్టర్ కానీ దానికి సంబంధించిన ఆర్డీఓ కానీ పై స్థాయి అధికారులు కానీ స్పందించకపోవడం బాధాకరం. ఈరోజు కార్పొరేట్లు రావాలా, పరిశ్రమలు పెట్టాలని చెప్పి అంటున్నారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. అయితే పరిశ్రమలో భద్రతా పరిణామాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి ఒక్కడు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు. ఈరోజు జిల్లాలో ఇక్కడే కాదు అనేక చోట్ల కూడా పరిశ్రమలో భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అనేక మంది కార్మికులు చనిపోయారు. కార్మికులు చనిపోతే ఏం మాత్రం కూడా బాధ్యత లేకుండా యాజమాన్యం వ్యవహరిస్తుంటే దానికి సపోర్ట్గా కూడా గవర్నమెంట్ మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా కక్షిఘాతులకి 25 లక్షల రూపాయలు చెల్లించాలని, లేకపోతే దీనిపైన తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి ₹3000 నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.